ఉంది అందుకోర పుత్రరత్నమా నేస్తమా జీవితానికి అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని కాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తమకు తెలియదా హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా సైగ చేస్తే సైన్యం వస్తుందిరా ఒక్కడివేం చేయగలవు ఒక్కడివే 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 ఒక్కడే ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే ఎంతమంది మోసే చరిత్రైనా రాసేది ఒక్కడే ఎక్కడికైనా ఇలాగే వస్తా ఇలాగే ఉంటా జనంలో ఉంటా జనంలా ఉంటా బాగుంటాం లేదా ఈ మధ్యన నీకసలు అంతా సరిగానే ఉంటే ఏం కళ్ళు అయితే మరి నువ్వెప్పుడు కనబెడతా ఏం కలదు అందుకు ఆ మాటే నీ నోటే చెప్పించాలనుకున్నా దీనిలో పడిపోవడం అంటున్నా మన దేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కావడానికి అంటే దూరంలో లేదు మరి దీనంతా ఎవరు బాగు చేస్తారు వాళ్ళు ఎవరు ఆకాశం నుంచి ఊడిపడతారు లేదంటే నక్షత్రాల నుంచి రాలి పడతారు మనమే కదా బాగు చేసుకోవాలి పక్కనోడికి ఏమైతే మనకేంటి మనం బాగుంటే చాలని మీరు అనుకున్నంత కాలం శ్రీకృష్ణుడు జీసస్ మహమ్మద్ బుద్ధుడు నలుగురు కలిసి ఒక్క దేవుడిగా అవతరించినా కూడా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి నేను ఎవరిని లవ్ చేయలేదు నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకంత ఓపిక లేదు ఇంట్రెస్ట్ లేదు ఎందుకలా ఎందుకంటే నాకు కొంచెం తెక్కుంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మాయిలు చాలా డేంజర్ రాయ్ ఇవన్నీ భరించడానికి ఫెయిల్యూర్ అనేది నాకు గొప్ప పాఠాలే నేర్పింది సక్సెస్ నాకు ఎంత పాఠం నేర్పిందో నాకు తెలియదు కానీ నా ప్రతి ఓటమి నన్ను విజయానికి దగ్గర చేసింది నేను ట్రెండ్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తా అవును నీ ప్రేమకి ఇంత సీనియారిటీ ఉందా మరి నువ్వు పీటర్ గ్రూప్ కదా పీటర్ గ్రూపే కానీ నా ప్రేమ 150 రూపాయల ఖర్చుతో మర్చిపోయేది కాదు అయితే నువ్వు సంజని నిజంగానే ప్రేమిస్తున్నావా అసలు ప్రాణాలతోనే ఉన్నావా అని అడుగుతున్నారు మీరు యూనో ఫీనిక్స్ అనే పక్షి గురించి మీకు తెలుసా దానికి సూర్యుడు అంటే చాలా ఇష్టం అది రోజు సూర్యుని అందుకోవాలని సూర్యుని వైపు ఎగురుతూ ఉంటుంది కొంత ఎత్తుకి ఎగిరాక దాని రెక్కలు మడిపోయి కింద పడిపోతుంది నరక యాతన అనిపిస్తుంది కానీ కాలిన గాయాలు తగ్గగానే మళ్ళీ అది సూర్యుని వైపు ఎగురుతూ ఉంటుంది అలాగే బతికినంతకాలం ఈ గణేష్ సంధ్య అనే సూర్యబింబం కోసం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు ఆశ్చర్యంగా ఉంది ఫీనిక్స్ అనే పక్షి ఒకటి ఎందుకు లేదు మీ ఎదురుగానే ఉందిగా ఫీనిక్స్ కథ చెప్పి నేనెంతో ఫీల్ అయ్యేటట్టు చేశావు నువ్వేం ఫీల్ అవ్వకు నీ తరపున సంచతో నేను మాట్లాడతాను అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం ఎదుటోళ్ళకి నచ్చేలా ఉండడం కాదు బ్రహ్మలానే నేను సృష్టించాననుకోనా బొమ్మలా నువ్వే నన్ను పుట్టించావనుకోనా నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో ఏమి అంటుందో నీ భావన ఆశతో ఉన్నోడికి గెలుపోటములు ఉంటాయి ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది ఇలాంటి ఆదర్శాలను నమ్ముకుంటే ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు నిజం ఎప్పుడు ఒంటరిదేనందా కానీ దాని బలం ముందు ఎవ్వరైనా తలొగ్గాల్సిందే ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు ఎవడున్నాడన్నది ముఖ్యం కాలి కింది నేలను నేనే నీలి నింగి నేనే కన్నుల్లోని నీరే నేనమ్మా నన్ను నువ్వు జారని కమ్మా ఇంటి చుట్టూ గాలిని నేనే తోరణాన్ని నేనే తులసి చెట్టు కోటని నేనమ్మా నీ కాపలాగా మారనివమ్మా చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా
చిటి చెల్లమ్మ ప్రాణమైన చెల్లిస్తానమ్మా. నేనంటూ విర్రవీగమాకురా, ఎవరిలోన ఏముందో ఎవరికెరుక ఈశ్వర. గట్టి పరకైన భూమిని చీల్చుకునే పుట్టురా, కష్టపడి పని చేస్తే గెలుపు నీది సోదరా. ఎంత ఎత్తుతున్నా అరవన్న కొత్త కాదురా, ఎంత మంది ఉన్న బంగారు సాటి రారురా. ఎనకటీయరా బంగారు. ఆ భారతంలో బామర్ది చేత బంధువులందరిని చంపించాడు. ఈ భారతంలో ఇంతమందిని బాధలతో చంపుతున్నాడు. ఇది ధర్మం. ధర్మం ఇలాగే ఉంటుంది. నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలోడదీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకొని కొట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే, భీష్ముడితో సహా. అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, బ్రతికిపోయాడు. అది ధర్మం. భూమి భరించాలి. భూమి మీద బాధ్యత లేనివాడు ఈ భూమి మీద బతికుండకూడదు. అదే ధర్మం. నాయకుడంటే నమ్మించేవాడు కాదు, నడిపించేవాడు. గెలిచేవాడు కాదు, గెలిపించేవాడు. యుద్ధానికి వెళ్లేటప్పుడు ఒక తెగింపు ఉంటేనే సరిపోదు, తెలివి ఉండాలి. స్టాప్ ఇట్. ఏం నోటిఫికేషన్ తిరుగుతున్నా మీరు? అవును, నా నోరు నా ఇష్టం, నేనేమైనా మాట్లాడతాను. కానీ వినేది మా చెవులండి. మీ తిట్లు నా హార్ట్ హౌట్ అవుతుంది. అవును, పెద్ద గొప్ప హార్ట్. 2 రోజుల ముందు చూసి మాట్లాడిన అమ్మాయికి ఐ లవ్ యూ లెటర్ రాసి చీపైన హార్ట్. హలో మధు, ఈ లెటర్ నేను మీకు రాసింది కాదు, మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ కి రాసింది. సెమిస్టర్ హాలిడే స్ట్రిక్ట్ అయినా నాన్న కలవడం కుదరట్లేదు, ఫోన్ చేస్తే కట్ చేయడం. అడిగాడు నా ఫ్రెండ్ నేరా హెల్ప్ చేస్తావా అని. సరే ఫ్రెండ్ ఇంకెవరికి హెల్ప్ చేస్తాం అనుకున్నాను. సరే ఇంటికి వచ్చి చూస్తే వాచ్మెన్ ఉన్నాడు. వాచ్మెన్ ఎలాగైనా బ్రైట్ చేసి లోపల పంపితే లెటర్ స్మగ్ల్ చేద్దాం అనుకున్నాను. ఇంట్లో మనకు తెలిసిన అమ్మాయి, గుళ్ళో కలిసిన అమ్మాయి కదా, అమ్మాయి మన పని ఈజీ అయిపోతుంది అనుకున్నాను. కానీ తిరిగి వచ్చినా మీకు లెటర్ చూపించడానికి మీరు తిట్టకుండా తిరుగుతున్నారా? ఏమన్నారు? నా మోస్ట్ స్టూపిడ్ లా ఉందా? నా మోస్ట్ అమ్మాయిని ఏడిపించేవాళ్ళ ఉందా? హౌ డు ఐ లుక్ లైక్? Do I look like Rote Romeo? No, you don't. Don't say sorry. Don't keep telling me. You really did hurt me. I'm sorry. Please. I'm sorry. తప్పు చెడ్డవాడితో చేతగాని వాడితో కాదు మిత్రమా, చెయ్యగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వాళ్ళని గుర్తుంచుకో. సమర్థులు నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు వెళ్తారు. మన దేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కావడానికి అంటే దూరంలో లేదు. మరి దీనంతా ఎవరు బాగు చేస్తారు? వాళ్ళు ఎవరు ఆకాశం నుంచి ఊడిపడతారు, లేదంటే నక్షత్రాల నుంచి రాలి పడతారు. మనమే కదా బాగు చేసుకోవాలి. పక్కనోడికి ఏమైతే మనకేంటి, మనం బాగుంటే చాలని మీరు అనుకున్నంత కాలం శ్రీకృష్ణుడు, జీసస్, మహమ్మద్, బుద్ధుడు నలుగురు కలిసి ఒక్క దేవుడిగా అవతరించినా కూడా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మిత్రమా, నేను ఆపాలనుకుంటే కురుక్షేత్రమే జరిగేది కాదు. నేను ధర్మం వైపు నిల్చుంటాను అంతే. ఈ యుద్ధం నీది, నిర్ణయం నీది. మీరు పెళ్లి చేస్తున్న వాడికంటే నేను 100 రెట్లు యోగ్యుణ్ణి. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసున్నోడా అలవాటు లేనోడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు. అల్లని రంగున్నోడు, అల్లరి పేరున్నోడు, మీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు మీలోనే ఒకడై ఉంటాడు. బజే బాజే ఆడోళ్ళు, బజే బాజే ఆడోళ్ళు, బజే రంగు బజే రంగు బజే. అమ్మాయిలకి 6 దాటితే కర్ఫ్యూ విధించండి, చదివించకండి, ఉద్యోగాలు చేయనివ్వకండి. తలుపులు వెనకాల, పరదాల వెనకాల సాంప్రదాయమైన తాళ్లతోటి కట్టి బంధించేయండి. అమ్మాయిగా పుట్టినందుకు 6 దాటితే బయటికి వెళ్లే హక్కు లేదు, రోడ్డు మీద ఒంటరిగా తిరిగే హక్కు లేదు, నలుగురిలో నవ్వే హక్కు లేదు, బాధ కలిగితే ఏడ్చే హక్కు లేదు, కనీసం గుండెల నిండా బయటకు వచ్చి చల్లగాలి పెంచుకునే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఆడవాళ్ళ మనకు ఆనందం మాత్రమే ఇవ్వాలి. వాళ్ళ హక్కుల గురించి అడిగితే ఇలా బోన్లు నిలబెట్టి వేశ్య అని ముద్ర వేస్తాం. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. చీడ పురుగుని మగవాళ్ళ తలలో పెట్టుకుని మందు ఆడవాళ్ళ మీద కొడతానంటే ఎలా యూరాన్నారు? ఎలా? ఒక అమ్మాయి తనకి నచ్చని డ్రెస్ ఒంటి మీద వేసుకోవడానికి ఇష్టపడదు,
అలాంటిది తన ఇష్టం లేకుండా ఎవడో ఒకడు వచ్చి ముట్టుకుంటే ఆ అమ్మాయి ఇంకెలా రియాక్ట్ అవుతుంది యువర్ ఆనర్?